ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి లేఖన భాగముగా పత్రిక పాఠ్య భాగముగా మనం చదువుకున్నటువంటి లేఖనము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము ప్రారంభముగా 15వ వచనం ముగింపుగా మొదటి లేఖన భాగము చదువుకోవడం జరిగింది. రెండవ లేఖన భాగము సువార్త పాఠము లోకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల గల లేఖన భాగాన్ని చదువుకోవడం జరిగింది. ఈ రెండు లేఖన భాగములను ఆధారముగా చేసుకొని మనము ధ్యానములోనికి ముందుకు సాగుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రాముఖ్యముగా పౌలు భక్తుడు పత్రికలు రాస్తున్నప్పుడు తరచుగా లేదా అక్కడక్కడ ఈ యొక్క మాటలు కనబడుతూ ఉంటాయి. మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడని. అలాగనే మరి ఒక సందర్భంలో అదే పౌలు అంటున్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో పిలువబడిన వారిలో లోకరీతి ఘనులైనను గొప్పవారి అయినను జ్ఞానులైనను లేరు కదా. నీచులుగా ఉన్న మిమ్ములను అలాగనే వెర్రివారిగా ఉన్న మిమ్ములను దేవుడు, బలహీనులైన మిమ్ములను దేవుడు పిలిచాడు. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అని మరి ఒక మాట. అలాగనే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించండి అనే మరి ఒక సందర్భం కూడా మీకు ఎప్పుడైనా లేఖనాలు చదువుతూ ఉంటే ఈ సందర్భం మీకు ఎదురుపడే ఉంటుంది. పిలిచిన పిలుపుకు తగినట్టుగా. మన పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి రెండవ ప్రస్తావన. మూడవ ప్రస్తావన పిలుపుకు తగినట్లుగా జీవించండి అని. ఇలాగా పౌలు తరచుగా ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు అక్కడక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఈ దిన లేఖన భాగమును నేను చదువుతున్నప్పుడు అలాంటి సందర్భము నాకు కనబడింది. రెండు లేఖన భాగాలలో కూడా పిలుపును గురించినటువంటి ప్రస్తావన పత్రికా పాఠ్య భాగంలో కూడా ఉన్నది. అలాగనే స్వార్థ పాఠ్య భాగంలో పిలుపు అనే పదం అక్కడ వాడబడకపోయినను అదంతయు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిసారిగా తనకు శిష్యులుగా ఏర్పాటు చేసుకుంటూ పిలుచుకుంటున్నటువంటి ఆ సందర్భం అది. ఆ యొక్క శిష్యులు సముద్ర గన్నేసరేతు అంటే గలిలయ సముద్రమే, మరి యొక్క ప్రదేశమేమీ కాదు. 13 మైళ్ళ పొడవు 8 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి సముద్రము గలిలయ లేదా గన్నేసరేతు అనబడుతున్నటువంటి ఆ యొక్క ప్రాంతము. అక్కడ వారు చేపలు పట్టుకుంటా ఉంటే వారిని యేసు ప్రభు వారు కొద్దిపాటి సంభాషణ తర్వాత చివరిగా కంక్లూజన్ ఏంటంటే తన సేవ కొరకు వారిని పిలిచాడు. ఇక మీదట మిమ్మల్ని ఏం చేస్తాను? మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. వారు అవన్నీ కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ కూడా పిలుపు అనేది మనకి చాలా చక్కగా పదం ఒకటి మిస్ అవ్వచ్చు, కానీ ఆ లేఖనం అంతయు కూడా పిలుపును గురించినటువంటి ప్రస్తావనే. ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు నాకు మదిలో మరి ఒక ఆలోచన కలిగింది. అసలు దేవుడు యేసు ప్రభువారు మనలను ఎందుకు పిలిచాడు అనే ఆలోచన కలిగినప్పుడు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారుగా ఉండడానికి, ఫలానా వారి కుటుంబం ఏంటి అంటాం కదా, ఫలానా వారి తాలూకు అంటాము కదా. రోమాపత్రికలో చెప్పబడినటువంటి మొదటి విషయం ఏంటంటే 1వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మనము పిలువబడ్డామంట. ఒకవేళ తీస్తే చదువుదాం. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మనము పిలువబడి ఉన్నాము. ఓకే, ఇంకెందుకు పిలువబడి ఉన్నాము అంటే మరి ఒక ప్రస్తావన పరిశుద్ధులుగా ఉండడానికే మనము పిలువబడి ఉన్నాము, కానీ అపవిత్రులుగా ఉండడానికి మనము పిలువబడలేదు. ఇక్కడికి వచ్చి కూడా అపవిత్రముగా ఉంటాను అంటే ఇక్కడికే రానవసరం లేదు, లోకంలో కూడా మీరు ఉండవచ్చు కదా. ఇక్కడికి పిలువబడినది ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే మీరు పిలువబడ్డారు. పౌలు తెసలోనియా సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో మనకి ఈ విషయము 4వ అధ్యాయము 7వ వచనంలో మనకి కనబడుతుంది. ఒకసారి మనం అది కూడా చదువుకుందాం.
పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు మనలను పిలువలేదు. చాలా స్పష్టంగా ఉన్నది అక్కడ ఆ సెంటెన్స్ అంతా కూడా. మూడవది ఎందుకు పిలిచాడు అంటే మనలను స్వతంత్రులుగా ఉండడానికి మనలను పిలిచాడంట. దాస్యములో పాపములో బందీలుగా ఉండిపోవడానికి మనలను పిలవడలేదు. అలాగ దాస్యములు పాపములు అపవాది సంఖ్యలతో బందీగా ఉన్న నిన్ను నన్ను స్వేచ్ఛగా స్వతంత్రముగా జీవిస్తావని పిలువబడ్డాం మనం. మరలా ఈలోక ఆశలతో నేను దాస్యంలోకే వెళతాను, బందీగానే వెళ్తానంటే ఇంకా నీ జీవితంలో దేవుని పిలుపు అది నిరర్ధకమైపోయినట్లే, వ్యర్థమైపోయినట్లే, సార్థకము కాబడలేదు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఆయన పిలుపు అసలు ఎందుకు పిలిచాడు? ఆయన వారిగా ఉండడానికి మిమ్మల్ని పిలిచాడు, లోకపు వారిగా ఉండడానికి మిమ్మల్ని పిలవలేదు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. పవిత్రులుగా ఉండుటకే మిమ్మల్ని పిలిచాడు కానీ మరలా ఎక్కడికి వచ్చి కూడా అపవిత్రులుగా ఉంటాను అందుకు పిలవలేదు. మీరు దాస్యములో బంధింపబడి ఉన్నారు అపవాది సంఖ్యలతో. మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే స్వతంత్రులుగా స్వేచ్ఛగా జీవిస్తారు అని. ఈ లోక ఆశలతో మరలా మీరు మగ్గిపోయి బందీలోకి వెళ్ళిపోతారని కాదు. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినటువంటి మరి ఒక విషయం ఏంటంటే మీరు ఒక్కటే నిరీక్షణ కింద ఉండడానికి మిమ్మల్ని దేవుడు పిలిచాడట. మనకి నిరీక్షణ ఒకటే. ఏమిటి ఆ నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏమిటి? మామూలుగా చదువుకున్నవారు చదువు లేని వారు దైవికపరమైనటువంటి మరి దేవుని భక్తి చేసేవారు మీరందరూ కూడా, మనకి నిరీక్షణ ఏమిటి? నిత్యరాజ్యము కొరకు మరి ప్రభువారు రెండవసారి రాబోతున్నాడు. ఇలాంటి విషయాలు మనకి నిరీక్షణ. పునరుద్ధానము, నిత్య జీవము, ఇవి మన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడడము. ఒక్కటే నిరీక్షణ క్రింద ఉండడానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలువబడుతుంది. మనమేమో నిరీక్షణ అంటే ఎదురు చూడడము, కనిపెట్టుకొని ఉండడము. మనమేమో కనిపెట్టుకొని ఉండవలసిన ఏదైతే నిరీక్షణ మన ముందు యేసు ప్రభువారు ఉంచాడో ఆ నిరీక్షణ వైపు ఎదురు చూచక లోకము వైపు ఇంకనూ చూచేవారిగానే ఉన్నాము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి. మచ్చుకొక 4 చెప్పాను కదా. 5వ సందర్భము కూడా ఈ దిన పత్రిక పాఠ్య భాగంలో కనబడుతున్నది. 9వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడ్డారు. చూడండి సహోదరులారా, జాగ్రత్తగా, సహోదరి, తల్లి, తండ్రి, ఎందుకు పిలువబడ్డామో ఒక్కసారి నా మాటలు, దేవుని యొక్క మాటలు మీకు వినబడుతున్నాయి కదా. ఎందుకు పిలువబడ్డాం? మనము యేసుక్రీస్తు వారిగా మనం ఉండడానికి పిలువబడ్డాం, లోకులుగా ఉండడానికి మనము పిలువబడలేదు. మొదటి విషయం. రెండవది, పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాము కానీ ఎక్కడా కూడా ఉంటూ అపవిత్రులుగా గడపడానికి నిన్ను పిలవలేదు. మూడవది, స్వతంత్రులుగా ఉండడానికి దాస్యమనే పాపమనే బందీలోని నన్ను పిలిచాడు. ఇక్కడికి వచ్చి కూడా ఈలోక ఆశలు కోరికలతో మళ్ళా దాస్యం కిందకి వెళ్ళిపోతామని కాదు నిన్ను పిలిచింది, స్వతంత్రులుగా జీవిస్తారు అని. 4వ విషయం, ఒకటే నిరీక్షణ. అది ఏమిటంటే క్రీస్తు మరలా రాబోతున్నాడు, పునరుద్ధానము, నిత్య రాజ్యము, నిత్య జీవము, అది మన యొక్క నిరీక్షణ. అంతేగాని ఇంకా లోకము వైపు దృష్టి పెడతా ఉంటే అందుకు నిన్ను పిలవలేదు. అలాగదే ఫ్లోలో మన యొక్క లేఖన భాగాల దగ్గరికి వచ్చేస్తే ఆశీర్వాదమునకు వారసులగుటకే మిమ్మలను పిలిచాను కానీ మీరు మరి శాపమునకు లేదా కష్టములకు శ్రమలకు మీరు మరి అట్టి జీవితం కొరకు నేను మిమ్మలను పిలవలేదు. ఏదైనా వనములో శపించబడినటువంటి ఆ శాప భారమైనటువంటి జీవితమును మరలా మీకు కంటిన్యూ చేయడానికి మిమ్మల్ని పిలవలేదు. ఏంటంటే లేఖన భాగంలో స్పష్టంగా కనబడేది ఏంటంటే నేను అంతవరకు వెళ్ళిపోదలుచుకోలేదు. ఇది నాన్న ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఏమిటి, అంతవరకు వెళ్ళిపోలేదు. అసలు ఈ ఆశీర్వాదకరమైన జీవితము ఎవరికి వస్తుంది, ఎలాంటి వరకు వస్తుంది అనేది ఈ దిన లేఖనాల్లో నాకు కనబడింది.
ఎలాంటి వారికి వస్తుంది అంటే, మీరు అనుకుంటారు ఆశీర్వాదకరమైన జీవితం అంటే మీరు అనుకుంటా ఉంటారు ఏదో ఊహాగానాలు. దానికంటే ముందుగా అది పొందుకోవడానికి ఒక మంచి జీవితము, ఒక ఉత్తమమైన జీవితము, మేలుదాయకమైన జీవితము జీవించాలి అంట. ఎవరైతే మంచి జీవితము జీవిస్తారో వారే ఆశీర్వాదముకరమైనటువంటి జీవితమునకు అర్హులు. ఎవరైతే ఉత్తమమైన జీవితము జీవిస్తారో వారే ఆశీర్వాదమునకు అర్హులు. ఎవరైతే మేలైన జీవితము జీవిస్తారో వారే ఆశీర్వాదమునకు అర్హులు. ఇదిన లేఖన భాగం ఆధార ప్రకారం. అదేంటండి రెండు వేరు చేస్తున్నారంటే, ఎస్, మీరేమంటే ఆశీర్వాదమును అలాగే ఉత్తమమైన జీవితం రెండు ఒకటే అనుకుంటారు. లేదు లేదు, రెండు వేరు వేరు. ఆశీర్వాదకరమైన జీవితము వేరు, మంచి జీవితము ఉత్తమమైన జీవితము వేరుగా కనబడుతున్నాయి లేఖన భాగంలో. ఆశీర్వాదకరమైన జీవితం పొందుకునే లాగున ఉత్తమమైన జీవితం మనం జీవించాలి. అది ఎట్లా ఉంటుంది అంటే, మీ దృష్టిలో అది ఎలా ఉంటుంది అంటే, ఒక ఐశ్వర్యముతో కూడిన జీవితం జీవిస్తే అది ఒక మంచి జీవితంగా మీరు భావిస్తారు, అంతే కదా. బాగా సంపాదించాడండి, మంచి జీవితమే కదా. ఐశ్వర్యముతో కూడినటువంటి జీవితమును మంచి జీవితముగా మీరు తీసుకుంటున్నారు. ఓకే, నేను కాదంటలేదు. మంచి చదువుతో కూడిన జీవితమును మంచి జీవితముగా తీసుకుంటున్నారు. ఓకే, నేను కాదనట్లేదు. మంచి పదవితో అధికారముతో ముడిపెట్టబడిన జీవితమును మీరు మంచి జీవితముగా భావిస్తున్నారు, కాదనట్లేదు. లేదా అందముతో బలముతో కూడినటువంటి జీవితమును ఒక మంచి జీవితముగా భావిస్తున్నావచ్చు, నేను కాదనట్లేదు. కానీ అవి మాత్రమే మంచి జీవితము అనే ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో వీటి ద్వారా మంచి జీవితం అనేది చూడలేమండి పరిపూర్ణముగా. చదువుంటే మంచి జీవితము వారికి ఉన్నదని మనం చెప్పలేం. పదవులు ఉన్నంత మాత్రాన మంచి జీవితం అని వారి గురించి మనము చెప్పలేం. ఐశ్వర్యం ఉన్నంత మాత్రమున, ధనమున్నంత మాత్రమున, ఆస్తుపాస్తులు ఉన్నంత మాత్రాన వారి మంచి జీవితము అని మనము చెప్పలేం. మంచి జీవితము ఒకవేళ వీటితో మీరు ఊహించుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఈ లోక రీత్యా బైబిల్ పరంగా ఈ దినాన చెప్పబడిన లేఖనాలు చదువుతూ ఉంటే మంచి జీవితం ఎట్లా ఉంటుందా, ఇలా జీవించిన వారికి ఇలాంటి మంచి జీవితము, ఉత్తమమైన జీవితము, శ్రేష్టమైన జీవితము జీవించిన వారికైనా ఆశీర్వాదకరమైన జీవితము అనుగ్రహించబడుతుంది. మొట్టమొదటిగా మంచి జీవితం ఎలా ఉంటుందంటేనండి, మెయిన్ మంచి జీవితానికి తొలిమెట్టే సంబంధాలు, రిలేషన్స్ చాలా కీలకం, ఇంపార్టెంట్. సంబంధాలు ప్రభుత్వ యంత్రాంగముతో అనగా నాయకులతో, అధికారులతో సత్సంబంధములు కలిగి ఉండాలా. రెండవది, ఈ సమాజముతో అంటే క్రైస్తవేతరులైనటువంటి వారితో, ఈ సమాజముతో సత్సంబంధములు కలిగి ఉండాలి. మూడవది, కుటుంబము, బంధువర్గముతో సత్సంబంధములు కలిగి ఉండాలి. నాలుగవది, విశ్వాసులతో సత్సంబంధము కలిగి ఉండాలి. ఫైనల్గా దేవునితో సత్సంబంధము మనము కలిగి ఉండాలి. సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మంచి జీవితం అండి అని చెప్పడానికి ఏమిటి మంచి జీవితం అంటే సంబంధాలు. అంటే నేను మొట్టమొదటి పాయింట్గా చెప్పవలసింది ఏంటంటే సరి అయిన వైఖరి కలిగి ఉండాలి. వైఖరి అంటే వాడి వైఖరి ఏమీ బాగోదండి. అంటే దాని అర్థం ఏంటంటే వాడి విధానం ఏమీ బాగోదు. పెద్ద చిన్న, గురువు, దైవం, వాడి విధానం, వాడి వైఖరి అంటే రిలేషన్స్తో వాడి విధానము, వాడి వైఖరి బాగోలేదన్నమాట. సంబంధాలు బాగుండాలి. మంచి జీవితము నువ్వు అలవర్చుకోవాలి అంటే ఆశీర్వాదకరమైన జీవితము కొరకు మంచి జీవితము జీవించాలి. మంచి జీవితం ఎట్లా ఉంటుందంటే మంచి సంబంధాలతో మెయింటైన్ చేస్తూ ఉంటారు, అది మంచి జీవితం. ఆస్తులు, పాస్తులు, ఐశ్వర్యాలు, పదవులు, అందము, ధనము, బలము ఇవి కాదు నువ్వు అనుకున్నట్లుగా. మంచి జీవితం అంటే మంచి సంబంధాలు, ప్రభుత్వ యంత్రాంగముతో, నాయకులు, అధికారులతో, సమాజముతో, క్రైస్తవేతరులతో, కుటుంబ బంధువులతో, అలాగనే ఈ యొక్క తోటి విశ్వాసులతో, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎట్లాగా సత్సంబంధాలు? వైఖరి అంటే విధానము. ఈ మంచి జీవితానికి కీలకమైన విషయమే మొట్టమొదటి మెట్టే రిలేషన్స్,
చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ నీ వైఖరి సరి అయిన వైఖరి లేకపోతే వెంటనే నీవు సమాజం దృష్టిలో కానీ, దేవుని దృష్టిలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ ఉద్యోగ బాధ్యతలు విధుల నిర్వహణలో నీవు మంచివాడిగా చూడలేవు. వారితో మంచి రిలేషన్స్ లేకపోతే నిన్ను ఎలా చూస్తారు? వారు చెడ్డగానే చూస్తూ ఉంటారు. మంచి జీవితం కొరకు మంచి సంబంధాలు కలిగి ఉండండి. మంచి సంబంధాలు కలిగి ఉండాలంటే పాస్టర్ గారు ప్రేమ. మొదటి విషయము ప్రేమ. దయతో గమనించండి, కళ్ళబొల్లి ప్రేమలు, కపటి ప్రేమలు, జస్ట్ నీ పని అయ్యే వరకు స్వార్థపూరితమైన ప్రేమలు, ఏదో ఆశించే ప్రేమలు, ఈలోక ప్రేమలు అలాంటి ప్రేమ కాదు. దయతో గమనించండి, కల్వరి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఆశించలేనటువంటి ప్రేమ, ఏదైనా నువ్వు పెట్టగలిగే ప్రేమ, ఇలాంటి ప్రేమతో నీ సంబంధులను, నేను 4-5 విషయాలు చెప్పాను కదా, ఇలాంటి ప్రేమతో ఈ సంబంధాలను మెయింటైన్ చేయి. మంచివాడండి ఆయన, మంచి ఆవిడ, అప్పుడు మంచి జీవితం నీకు అలవర్చుకుంటుంది. ప్రేమ, కల్వరి ప్రేమ, అగాపే ప్రేమ నువ్వు ఇతరులకు పంచు. ఈ క్రమంలో నువ్వు తరిగిపో ఏదైనా అయిపో, త్యాగం చేసేసాయి. దేవుని ప్రేమను ఇతరులకు, నీ సంబంధులు ఎవరైతే వారికి పంచు. మంచి వైఖరిలో చాలా ముఖ్యమైన ఘట్టం ఇది. రెండవది కరుణతో ఉండు. కరుణ అంటే దయ. గడిచిన వారము చాలా వరకు దీని గురించి నేను మాట్లాడాను కదా, గడిచిన వారం నేనే మాట్లాడాను. దయ అంటే ఏమిటి అనే విషయము, కరుణ అంటే ఏమిటో నేను తెలియపరిచాను. అంటే తప్పు చేసిన వారిని తీర్పు తీర్చకపోవడమే దయలో, కరుణలో భాగమని, శిక్షించకపోవడమే కరుణ అని లేదా దయ అని. అంత మాత్రమే కాదు, నేరము నింద మోపకపోవడమే కరుణా దయ అని. క్షమించుటలో మరలా వివిధమైన విషయాలు ఏమిటి అంటే, ఈ యొక్క క్షమించుట అనే పదములో తీర్పు ఉండదు, శిక్ష ఉండదు, నేరము మోపట ఉండదు. అంత మాత్రమే కాదు, నీ మదిలో కూడా ఉంచుకోకూడదని, ఇంకెక్కడనో కూడా ఆ తప్పిదము గురించి మాట్లాడకూడదని. అంత మాత్రమే కాదు, ఫైనల్గా ఇవన్నీ చేస్తే సరిపోదు, ఆ తప్పిదము చేసిన వాడితో ఎడముఖము పడముఖముగా ఉండకూడదు, కానీ మరలా మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధము కలిగి ఇస్తూ, నీ దగ్గర ఉన్నది ఇస్తూ మరలా ముందుకు సాగిపోవాలని. ఇదే కరుణ, ఇదే దయ. కల్వరి ప్రేమ, అగాపే ప్రేమ సంబంధుల ఎడల కనుపరచు. సంబంధులను కరుణతో చూడు, దయతో చూడు. అంత మాత్రమే కాదు, వినయముతో నువ్వు ఉండాలా. ప్రతి ఒక్క సంబంధితో నువ్వు ఎలా మెలగాలంటే వినయముతో, రెక్లెస్గా ఉండకూడదు, తల బిరుసుగా ఉండకూడదు, ఇంకా నేను పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్లుగా ఉండకూడదు. వినయముతో ఉండాలి. ఒక మంచి జీవితం కొరకు అలవర్చుకోవడమే. అలా ఉంటేనే అది మంచి జీవితం అవుతుంది. ఇది సరి అయిన వైఖరి అంటారు. దీని అంతటినీ కలిపి ఏమంటారంటే మంచి ప్రేమ, కరుణ, అలాగనే వినయ మనసు, ఇవన్నీ మూడింటిని కలిపి దీనిని సరి అయిన విధానము, సరి అయిన వైఖరి అంటాం. ఇది ఏమిటంటే మంచి జీవితము కొరకు తొదిమెట్టు. సంబంధుల మధ్యన ఇలాంటి 3 విషయాలు కలిగి ఉండాలి. ఇంకేం కలిగి ఉండకూడదు అంటే, ఈ దిన లేఖన భాగం అంతే చెప్పింది. ఈ దిన లేఖన భాగము 8వ వచనం అంత మట్టుకే చెప్పింది. ఒకసారి పత్రికా పాఠ్య భాగం మనం చదువుకుందాం. మీరు ఆశీర్వాదమునకు వారసులొకటకే పిలువబడితిరి. ఓకే, బాగానే ఉంది. కానీ అది అనుభవించాలి అంటే మీరు ఇలా ఉండాలని చెప్పబడింది 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇదేమిటి ఇలా ఉండమని చెప్తుందంటే, ఇది మంచి జీవితంగా కనబడుతుంది. ఇది ఒక మంచి జీవితం. ఇలా జీవిస్తే అప్పుడు ఆశీర్వాదమునకు మనము వారసులం అయిపోతామంట. డైరెక్ట్గా ఆశీర్వాదం వచ్చి పడిపోద్దు. ప్రార్థన చేసినంత మాత్రాన, కానుకేసినంత మాత్రాన, లేకపోతే పాట పాడినంత మాత్రాన ఆశీర్వాదము మరి ఆయన ఆకాశవాకట్లు విప్పి పట్టజాలంత విస్తారంతో ప్రభువు అడుగు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు అంటే వచ్చి పడిపోయే కాదు. ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే నువ్వు ఇలా ఉండు. అందుకే పిలువబడ్డావు. ఓకే, ముందు ఇలా జీవించు. మంచి జీవితం జీవించాలన్నమాట. మంచి జీవితం అంటే ఎలా ఉంటుంది? మంచి సంబంధాలు కలిగి ఉంటుంది. మంచి సంబంధాలు అంటే ఎలాగంటే ప్రేమ, కరుణ, వినయ మనసు, మంచి వైఖరి. ఇది మంచి వైఖరి. అదే 8వ వచనం చదువుకుందాం ఇప్పుడు.
చూడండి ఎలా ఉండాలంట, మనమందరం కూడా తుదకు మనమందరము కూడా ఒక్కటే మనసు కలిగిన వారిగా. వివిధమైన మనసులు మనకు ఉండకూడదు. ఎందుకంటే వివిధమైన మనసులు ఉన్నట్లయితే ఆత్మ దేవుని నడిపింపులో మనము లేని వారమే. ఎందుకంటే ఆత్మదేవుడు ఒక ఐక్యతలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే ఆత్మ కలిగించే ఐక్య నడిపింపు అంటే ఏక మనసు కలుగు చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కటే ఆలోచన, దైవనామ స్మరణ, ఇంకంతే. మనము వేరే తలంపుల్లో ఉన్నాము అంటే ఆత్మదేవుని నడిపింపులో లేమనే మన యొక్క అర్థము. ఇంకా ఎవరో చెప్పవసరం లేదు, నీకు నాకు కూడా. ఇక్కడ ఏమంటున్నదంటే ఒక మంచి వైఖరి అంటే మీరందరూ కూడా ఏక మనస్కులై, చదవమ్మా తల్లి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి. చూడండి, సహోదర ప్రేమ. మన వైఖరి ఎలా ఉండాలంటే సంబంధులతో సహోదర ప్రేమ గలవారమై కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండాలి. ఇది చక్కని వైఖరి. మంచి జీవితం కొరకు మంచి సరి అయిన వైఖరి. ఇలా ఉండాలి మన వైఖరి. రెండవది ఎలా ఉండాలి అంటే మంచి జీవితము మనం అలవర్చుకోవడానికి మంచి వైఖరితో సరిపోతలేదు. ఈ లేఖన భాగం చదువుతూ ఉంటే మరి ఒక విషయం బయటపడింది. మంచి జీవితం కొరకు మంచి ప్రతిస్పందన కలిగి ఉండాలి అని. మంచి ప్రతిస్పందన ఎవరైతే కలిగి ఉంటారో వారే మంచి జీవితముగా గుర్తించబడుతున్నారు ఈ లేఖన భాగం ప్రకారం. ఉదాహరణకి మహాత్మా గాంధీ జాతిపితగా, కొంతమంది దాన్ని మరలా అవును అది సపరేట్ టాపిక్. మహాత్మా గాంధీ మాట్లాడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలలో చాలామంది వారిని మరి అనుసరిస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు, గొప్ప మరి మాటలుగా భావిస్తూ ఉంటారు. అవి ఎక్కడవో కాదు, మన యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలే. అలాంటి మాటలు ఒకటి, ఒక చెంప మీద కొడితే, ఎవరన్నారు? మహాత్మా గాంధీ గారు అన్నారు కదా, ఒక చెంప మీద కొడితే మరి ఒక చెంప మీద మరి ఒక చెంప చూపించమన్నారు, కొట్టడానికి వీలుగా పెట్టమన్నారు. అది ఎక్కడిది? మన ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువారు అవలంబించినటువంటి జీవిత సత్యాలు అవి. ఆయన బోధించినటువంటి బోధలు అవి, ప్రాముఖ్యమైన బోధలు. ఆయన గురించి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు, ఆ వదకు తేబడు గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలా ఉన్నాడంట? మౌని అయి ఉన్నాడు. దాని గురించి పేతురు ఏమి మరలా వివరించాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, దూషింపబడి బదులు ఆయన దూషింపబడలేదంట. ఆయన కీడు అనుభవించి మరలా కీడు తలపెట్టిన వారికి మరలా బదులుగా ప్రతీకారము కీడు చేయలేదని. అంటే మంచి స్పందన అది, ప్రతిస్పందన అది. ఒక మంచి జీవితం మనము కలిగి ఉండాలి అంటే సరి అయిన వైఖరి కలిగి ఉండాలి, మొదటి విషయము. రెండవది సరి అయినటువంటి ప్రతిస్పందన కలిగి ఉండాలండి. అదే ఈ దినాన మనము చదువుకున్నటువంటి లేఖన భాగము 9వ వచనము చదివి వినిపించండి. వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక, ఇక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది. ఏమిటంటే, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక ఏం చేయాలంటే మంచి స్పందన ఎలా ఉంటుందంట? దీవించుడి. మీరు నిందించు వారి కొరకు, మీ శత్రువుల కొరకు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీరు శపించు వారిని మీరేం చేయాలా? దీవించాలి, ఆశీర్వదించాలి. అది మంచి స్పందన. మంచి జీవితం ఎలా వస్తుందంటే ఇలాంటి స్పందన వల్లనే మంచి జీవితంగా గుర్తింపు వస్తుంది. కానీ ఏదేదో చేసేస్తే మంచి జీవితంగా నీకు గుర్తింపు రాదు. మంచి ఐశ్వర్యం ఉంటేనో, మంచి చదువు ఉంటేనో, ధనము ఉంటేనో, ఆస్తుపాస్తులు సంపద ఉంటే మంచి జీవితం అంటే అది ఈలోకపరంగా నీకు మంచి అవ్వచ్చు. ఒక మంచి జీవితం అని ఒక వ్యక్తిని మనము అనుకుంటున్నామంటే ఎట్లా మంచి? వీటిని బట్టి కాదు, సరి అయిన వైఖరి సంబంధాల మధ్యన మెయింటైన్ చేస్తాడండి ఆయన. ప్రేమ కలిగి, ఎంత కరుణతో, దయతో, వినయ మనస్కుడుగా, ఇది మంచి జీవితం. అంటే మంచి వైఖరి కలిగి ఉండటయే మంచి జీవితము. రెండవది మంచి స్పందన కలిగి ఉండటయే మంచి జీవితం. ప్రతిస్పందన. ఎవరో నాకు కీడు తలబెట్టారు, పని కట్టుకొని నేను అదే పనిగా కూర్చొని కీడు చేయడం అది మంచి పనా? మీరు చెప్పండి. మీరు తీర్పరులు. ఇప్పుడు
ఎవరో నాకు కీడు తలపెట్టారు, పని కట్టుకొని నేను మరలా వారికి ఏదో ఒక కౌంటరు లేకపోతే కీడు తలపెట్టడం నేను ఒక డ్యూటీలా పెట్టుకొని చేశానంటే అది మంచి జీవితమా? మంచి విషయం కాదు. అది మీరే చెప్పేస్తున్నారు. మంచి జీవితం అంటే మంచి ప్రతిస్పందనలు ఉండాలి. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోను సువార్తలలో యేసు జీవితంలో జరిగినటువంటి ఆ శిలువ సందర్భంలోను పౌలు భక్తుడు ఇక్కడ ఒక మాట ద్వారా చెప్పడం జరిగింది. మనం చూద్దాం. ఇక్కడ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఆయన దూషింపబడి బదులుగా ఏం చేయలేదంట, ఆయన దూషింపబడలేదు. మంచి ప్రతిస్పందన. శ్రమ పెట్టబడి మరలా తిరిగి ఆ బెదిరింపుగా న్యాయము తీర్చు దేవునికి శ్రమ పెట్టబడ్డాడు, మరలా బెదిరించలేదు. దూషించబడ్డాడు, ఆయన బదులుగా దూషించలేదు. ఎంతటి చక్కని ప్రతిస్పందన అండి ఇది. నీలో నాలో ఉన్నదా? మనం ఒక్కసారి ఇలా నెట్టేమంటే చాలు, వెంటనే అటు నుండి రివర్స్లో నెట్టడాలు కొట్టడాలు అయితే, ఒక్క చిన్న పంచ్ వేసామంటే చాలు తిరిగి రివర్స్ పంచులు. మాటలలో అంటే ఏమనుకోదు, మీ మాటలో చెప్పాను పంచులు ఇలాంటివన్నీ కూడా కాదు. అది మంచి జీవితం కాదు. అది మంచి క్రైస్తవ జీవితం కాదు. నీకు కీడు తలపెడుతున్నాను, నిన్ను దూషిస్తున్నాను, నిన్ను నిందిస్తున్నాను. యేసు ప్రభువే చక్కని రోల్ మోడల్. పౌలే ఒక చక్కని రోల్ మోడల్. పేతురు కూడా ఒక చక్కని రోల్ మోడలే. ఎంతమంది నిందించినా, ఎంత శ్రమ పెట్టబడినా తిరిగి బదులుగా వారు దూషించలేదు, బెదిరించలేదు. శ్రమ పెట్టబడుతున్నాను సరే, అది మంచి ప్రతిస్పందన. ఎందుకు? ఇది మంచి జీవితమునకు మరి యొక్క మెట్టు, మంచి ప్రతిస్పందనలు. ఇది 2వ విషయం. ఈ దిన లేఖన భాగము మరలా చదువుకుంటా ముందుకు వెళతా ఉంటే మరి ఒక మాట కనబడింది. అది ఏమిటంటే మంచి జీవితమునకు 3వ మెట్టులాగా అనిపించింది. అది ఏమిటి అని మనం మరలా చూస్తే, జీవితానికి ఒక మంచి ప్రమాణాలతో కూడిన జీవితం, విలువలతో కూడిన జీవితం మనం జీవించాలి. అర్థమవుతుందండి? మన జీవితం ఎలా ఉండాలంటే ఏదో ఒక కొంచెం వెయిట్ ఉండాలి మన జీవితం. ఏమిటి ప్రామాణికత నీ జీవితానికి? ఏమిటి విలువ నీ జీవితానికి? కొన్ని విలువలతో కూడిన జీవితం జీవించు. మంచి జీవితం అనే గుర్తింపు నీకు వస్తుంది, అలంకరించుకోవచ్చు. ఏమిటి ప్రామాణికతలు మంచివి, ఏమిటి మంచి విలువలు అంటే అక్కడే రాయబడి ఉన్నవి చక్కని మాటలు. 11, 12 వచనాలు మనము చూసుకున్నట్లయితే, లేదా 10, 11 వచనాలు చూస్తున్నట్లయితే చక్కని మాటల విషయంలో కంట్రోలింగ్ ఉండాలండి. మాటల విషయంలో బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు, దేవా నా నాలుకకు ఏం చేయమంటా ఉంటాడు? కంచె వేయమంటా ఉంటాడు. నా నాలుకకు కంచె వేయమంటా ఉంటాడు. అంటే నాలుక ద్వారా జీవ మరణములు కూడా ఆధారపడి ఉన్నవని మీకు తెలుసా? నాలుక మీద బేస్ అయ్యి జీవ మరణములు కూడా తీర్పులు మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని బట్టి. ఉదాహరణకి మీరున్నారమ్మా, ఆవిడ ఉన్నప్పుడు ఒకలాగా, ఆవిడ లేనప్పుడు ఇంకోలా మాట్లాడతారు. మీరున్నారు, ఆవిడ గురించి మాట్లాడేటప్పుడు మరి ఒక విధంగా మాట్లాడతారు, ఉన్నప్పుడు మరి ఒక విధముగా మాట్లాడతారు. మీ ఇద్దరు ఉన్నప్పుడు వీరి గురించి ఒక విధముగా మాట్లాడతారు, మరలా మీరు వేరైనప్పుడు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మీ గురించి వేరేగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనిషికి ముందు ఒక మాట, మనిషికి తర్వాత మరి ఒక మాట. అంటే ఏమిటి నీ మాటల యొక్క అర్థము? స్వప్రయోజనం ఏమైనా ఆశిస్తున్నావా? ఏమో, దాని ఆంతర్యం ఏమో. కానీ మాటల విషయంలో చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పిందే, మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే మరియోలాగా మాట్లాడడం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ యొక్క పెదవులను కాచుకోవాలి. ఏమిటంటే జీవితానికి ఒక ప్రామాణికత ఉండాలి, విలువైన. ఏంటి నీ జీవితానికి విలువలు ఏం పెట్టుకున్నావు? మంచి మాటలు, మృదువైన మాటలు ఉండాలి. ఉప్పు వేసినట్లు సారంతో కూడిన మాటలై ఉండాలి. నీవు మాట్లాడుతూ ఉంటే కళ్ళబొల్లి మాటలు, కపటి మాటలు, కుయుక్తి మాటలు, కపట మాటలు, వేషధారంతో కూడిన మాటలు, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు మరి ఒక విధముగా మార్చుతూ, వక్రీకరిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం వలన నీ జీవితం మంచిది కాదు. అక్కడే పోయింది నీ వాల్యూ. సరైనడు కాదని అక్కడే అర్థమైపోయింది, సరైన ఆవిడ కాదని అర్థమైపోయింది అక్కడే. మంచిది కాదు.
మంచి జీవితం అంటే మంచి ప్రమాణాలు ఉండాలి నీకు. మాట, నీ మాట అవునంటే ఏమంటారు మీరు? అవునంటే అవును, కాదంటే కాదు. మళ్ళా ఈ విషయంలో కూడా కొన్ని మాటలకు మనము అన్వయం చేసుకుని కొన్ని మాటలు మళ్ళా విడిచిపెట్టడం కాదు. ఏ మాట అయినా సరే అవునంటే అవును, కాదంటే కాదు. ఎంత నష్టపో, అవునంటే అవునుగా కాదంటే కాదనిగా ఉండవలసినదే. నీ జీవిత ప్రామాణికత అది, నువ్వు కలిగి ఉండవలసిన విధానం అది. ఇది ఒక విషయము. అలాగే 10 నుండి 11వ వచనంలోకి వెళ్తా ఉంటే మనము కీడు చెయ్యువారిగా ఉండకూడదంట. ఎలా చేయాలా? మేలు చెయ్యువారిగా ఉండాలి అని మాట్లాడుతున్నది. మన యొక్క జీవితంలో మన ప్రామాణికత ఏమిటంటే, మన విలువ ఏంటంటే, వారు ఎంత హాని చేసినానండి మేలే చేస్తాడు పాపం, మేలే. అది నీ ప్రామాణికత. మేలు చేయడం, మంచిగా మాట్లాడుటయు, కీడు చెయ్యకపోవటయు, మేలు చేయడమే మనకు తెలియాలి. కానీ కీడు చేయడం అనేది అది పక్క కూర్చొని ఎంతోమంది చేస్తూ ఉంటారు. మనం చేసేది ఏమున్నది? మనం ఏమైనా చెయ్యాల్సి వస్తే మేలు చెయ్యి, చేతనైతే. మేలు చెయ్యనెరిగియు కూడా చెయ్యకపోవడము. నువ్వేంటి చెయ్యకుండా మరలా ఇంకొక పాపం ఎక్స్ట్రా బోనస్ కావాలన్నట్టు మరలా కీడే చేస్తున్నావు. మేలు చెయ్యనెరిగియు చెయ్యకపోవడం పాపం. నువ్వు ఎలాగో మేలు చెయ్యకపోగా ఇంకా పాపం మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ లాగా కీడే చేస్తూ ఉంటాం. దీనికి ఒక మరలా పాపం. కాబట్టి జీవితం, ఒక మంచి జీవితం జీవించండి, ఆశీర్వాదమునకు వారసులు అవ్వండి. మంచి జీవితం ఎలాగా? మంచి వైఖరి, మంచి ప్రతిస్పందనలు, మంచి ప్రామాణికత, మంచి విలువలతో కూడిన జీవితం ఉండాలి. మంచి విలువలతో కూడిన జీవితం ఎట్లాగా? మంచి మృదువైన సారముతో కూడిన మాటలు, అవునంటే అవును, కాదంటే కాదనే మాటలు మాట్లాడు. ఉపయోగయుక్తమైన మితమైన మాటలు మాట్లాడు. రెండవ విషయము, చేతనైతే మేలు చేయి. ఈ ఉపకార ధర్మము ఎంతో ధన్యకరమైనటువంటిది. ధన్యులు. కీడు మాత్రం నువ్వు చేయవద్దు. ఇది నీ జీవిత ప్రామాణికతగా ఉండాలి. అప్పుడే మంచి వ్యక్తిండి ఆయన, మంచి ఆమె ఎంతమంది చెప్పండి, ఆమె మాత్రం కీడు చెయ్యదు. మేలే చేసే బుద్ధి, స్వభావం, ప్రవర్తన అది మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనం ఏం చేయాలంటే సమాధానముని, మన జీవిత ప్రామాణికత ఏమై ఉండాలంటే, మన విలువలు ఎలా ఉండాలంటే, నాకు సమాధానమే కావాలి, నా కోరిక కాదు నాకు ముఖ్యము, నాకేం కావాలా? నాకు సమాధానమే కావాలి. నా ఆశలు కాదు నాకు ముఖ్యము, నాకేం కావాలి? సమాధానమే కావాలా. సమాధానము గురించి ఎన్నో బైబిల్ మాటలు మీకు గుర్తులేవా? మంచి జీవితంకు సంబంధించిన మెయిన్ పాయింట్ ఇది. ధన్యతలలో సమాధానపరచు వారు ధన్యులు. వారు ఎవరంట? కేవలం మంచి జీవితమే కాదు, మీరు దేవుని కుమారులు, సమాధానము కొరకు ముందుకు రాగలిగితే, లేదు అని ముందుకు వెళ్తే మీరు లోకపు బిడ్డలే. మీ తండ్రి ఎవరంట? అపవాది. మీ తండ్రి సమాధానమునకు కాకుండా మరి ఒక విధముగా వెళ్తా ఉంటే, మీ తండ్రి అబద్ధమునకు జనకుడు, అపవాది అయినటువంటి వాడు. అందుకనే మీరు ఈ రీతిగా సమాధానమునకు కారకులుగా కాకుండా అసమాధానమునకు దారి తీస్తున్నారు. నీ జీవిత ప్రామాణికత, నీ యొక్క జీవితానికి విలువలు ఏమి? సమాధానమును వెదకండి, దానిని వెంటాడండి. మరి ఒక మాట, సఖ్యమైతే అందరితో సమాధానముగా ఉండండి. తిమోతి, నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో. ప్రేమలోను, విశ్వాసంలోను, సమాధానములోను వెతికి వెంటాడు, బలపడు. ఎన్నో మాటలు, రెఫరెన్స్లు ఇవి నేను చెప్పట్లేదు. కానీ సమాధానము అనేది మన జీవిత ప్రామాణికత, విలువ ఉండాలండి. అలా జీవించు, గొప్ప విలువ ఉంటుంది నీ జీవితానికి. సమాధానం కాకుండా గలిబిలి చేసేసి ఈ రీతిగా చేస్తే నువ్వే మనిషివి అన్న విధముగా ఉంటుంది. నీ జీవితానికి వెయిట్ ఉండదు. ఏమో ఇప్పుడు ఉంటే ఉండవచ్చు, కానీ తర్వాత ఉండకపోవచ్చు. అయితే చక్కని జీవితం, మేలైన జీవితం కొరకు మరి ఒక మాట ఇంకా మనము చదువుకుంటా వెళ్తా ఉంటే, ఆ 15, 16 లేకపోతే ఆ పై వచనాల్లో మంచి ఆ ప్రామాణికతలుగా ఇంకొకటి ఏంటంటే, నిర్మలమైనటువంటి మనసు కలిగి ఉండాలంట. అంటే స్వచ్ఛమైన మనసు, అంటే ఓపెన్ హార్ట్ మైండ్ అంటారు చూసారా, ఏదైనా ఓపెన్గా మాట్లాడతారని. అలాగ స్వచ్ఛమైన మనసు ఉండాలి. మనసులో దాచి పెట్టావు అంటే
నీ మనసులో దాచిపెట్టావంటే నిర్మలమైన మనసు కాదే, అది స్వచ్ఛమైన మనసు కాదు. అది అంటే నీ జీవితము మంచి జీవితముగా స్టాండర్డ్ అక్కడ పడిపోతుంది. ఆ విషయంలో నిర్మలమైన మనసు లేకపోతే నీ జీవితానికి ప్రామాణికత, మరి ఒక ప్రామాణికత ఏంటంటే నీ మనసు ఓపెన్ హార్టెడ్గా ఉండాలి, ప్యూరిఫైగా ఉండాలి, స్వచ్ఛమైనదిగా నిర్మలమైనదిగా ఉండాలి. మాటలలో ఉన్నట్టే హృదయంలో కూడా కపటం ఉంటే నీ జీవితము మంచి అని అనిపించుకోదు, మంచి అని అనిపించుకోదు. ఇది మరి ఒక మాట మీరు చదువుకుంటా వెళ్తూ ఉంటే మరి ఒక మాట ఇంకేంటంటే మంచి విషయాలపైన ఆసక్తి కలిగి ఉండాలంట. మంచి విషయములపైనే మనము ఆసక్తి కలిగి, చెడ్డ విషయాలు ఈ లోకానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇంచుమించుగా లోకంలో ఉన్నదంతయు కూడా ఏంటంట శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే ఇంకా టోటల్గా దీనికి లోకపు మ్యాటర్ అంతా కూడా పాపమే, అంటే చెడే. కాబట్టి లోకపు విషయాలపైన ఎక్కువ మనసు పెట్టకుండా మంచి విషయాలపైన మార్తా మరియా ఉత్తమమైన దానిని మంచి విషయం ఏర్పాటుకున్నారు. దేవునితో సహవాసం, దైవికపరమైన జీవితం, ఆ యొక్క విధానంలో ఇది మంచిది. ఈ లోకంలో జీవిస్తున్నా ఓకే, దైవత్వంలో ముందుకు సాగు, అది నీకు మంచిది, అది మంచిది. ఆ మంచి విషయాలపైన ఆసక్తి కలిగి ఉంటే నీ జీవితము మంచి విలువైన జీవితముగా చూడబడతా ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే ఎవరికైనా సరే రెస్పాండ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రెస్పాండ్ అవ్వాలండి. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం మనము ఇవ్వాలి. అలా ఇస్తున్నప్పుడు చిరాకుతో, విసుగుతో, కోపముతో, మార్చిన సమాధానాలతో నీ వివరణ ఉండకూడదు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే చక్కని మాట, సాత్వికముతో, భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ నువ్వు సిద్ధముగా ఉండు. నువ్వు ఎంతో, నా ఎదుటివాడు ఎంతో టెన్షన్లో వచ్చేస్తాడు, కోపంతో వచ్చేస్తాడు, ఉద్రేకపరుడై వచ్చేస్తాడు, లేకపోతే నీ మీదకో నా మీదకో, భర్త భార్య మీదకో, బిడ్డలు లేదా పక్కింటి వారు నీ మీదకో, లేకపోతే మీరు నా మీదకో మొత్తానికి వచ్చేస్తారు ఉద్రేకంతోనో కోపముతోనో. ఇక్కడ మంచి జీవితం కొరకు నీ జీవిత ప్రామాణికత ఎలా ఉండాలో తెలుసా? నీ యొక్క బదులు సమాధానము ఇవ్వడానికి సిద్ధముగానే ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలో తెలుసా? వాడు వచ్చేస్తున్నాడని తెలిసి కౌంటర్ వేయడానికి కాదు, సాత్వికముతో, దేవుని అందలి భయముతో అలా సిద్ధపడి మంచి రెస్పాండ్ అవ్వు, మంచిగా సమాధానం. అది నీ జీవితానికి విలువనిస్తుంది. వాడెవడో వచ్చేస్తున్నాడని చెప్పి ఇటువైపు కౌంటర్కి రెడీగా ఉండిపోతే అది ఈలోకపరమైనటువంటి జీవితమే కానీ అది మంచి జీవితము కాదు, అది మంచి జీవితము కాదు. ఇది మరి ఒక ప్రామాణికత. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది నీ జీవితానికి మంచి ప్రామాణికత ఏమిటంటే, మంచి విలువైన విషయం ఏంటంటే, నీ జీవితానికి విలువను తెచ్చే ఒక విషయం, నీ హృదయములో క్రీస్తుని నీవు ప్రతిష్ఠించు. ఇంకా చాలు, అదొక్కటి ఉంటే చాలండి. ఇంకా నీ మదిలో ఇంకేమీ రాదు, ఆశలు కానీ, కోరికలు కానీ, సహవాసాల ప్రమేయం కానీ ఇంకా ఏమీ రాదు. నీ హృదయములో క్రీస్తుని ప్రతిష్ఠించుకొని చూడు, నీ జీవితమే మారిపోతుంది. గాడిదకి ఏమీ వెయిట్ లేదు ఆ సమాజంలో. యేసుకి కొంచెం స్థానం ఇచ్చింది గాడిద పిల్ల, వెంటనే ఎంత వెయిట్ వచ్చింది ఆ సమాజంలో, విలువ వచ్చింది. సేమ్ అట్లాగే నీవు కూడా నీ హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకో, వెంటనే నీ జీవితము ఎంతో ప్రమాణాలతో కూడిన మంచి జీవితం అండి, విలువైన జీవితం అది. అప్పుడు ఈ మూడింటి కలయిక, ఏ మూడింటి కలయిక? మంచి వైఖరి, సరి అయిన వైఖరి, మంచి వైఖరి. రెండవది మంచి ప్రతిస్పందన, సరి అయిన ప్రతిస్పందన కలిగి ఉండడం. మూడవది సరి అయిన ప్రామాణికత కలిగినటువంటి విలువైన జీవితము, విలువలతో కూడిన జీవితం జీవించు. ఈ మూడింటి కలయిక ద్వారా నీకు ఏమొస్తుందంటే ఒక మంచి జీవితముగా నీకు గుర్తింపు వస్తుంది. ఏంటండి ఇన్ని చెప్పారు? ఎస్, ఇవన్నీ చెప్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటో తెలుసా? ఇలా జీవిస్తూ ఉంటే మొట్టమొదటిది ఆల్రెడీ నేను మొదట్లోనే చెప్పాను, మీరందరూ కూడా ఇట్టి జీవితం జీవించారనుకోండి, ఇలాంటి జీవితం జీవించిన వారికే ఆశీర్వాదమునకు వారసత్వం వస్తుంది. మొదటిది
ఇలాంటి జీవితము జీవించకుండా మీరు ప్రభువా అడుగు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు అంటే అది కుదరని పని, అది కుదరని పని. ఆ విశ్వాసముతో అడగమన్నావు, ఆ సందేహం లేకుండా అడగమన్నావు. ఈ సందేహాలు ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఇలా మంచి జీవితము జీవిస్తేనే నిన్ను పిలిచాను. ఓకే, ఎందుకు పిలిచానో తెలుసా? యేసు వారిగా ఉండడానికి పిలిచాను, నిన్ను నా వాడిగా ఉండడానికి పిలిచాను, స్వతంత్రుడిగా ఉండడానికి పిలిచాను, పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉండడానికి పిలిచాను, ఒక్కటే నిరీక్షణలు యందు గురిపెట్టి ఉంటావని పిలిచాను. అంత మాత్రమే కాదు, ఆశీర్వాదకరమైన జీవితం కొరకు నిన్ను పిలిచాను. పిలుపుకు తగినట్లుగా జీవించుకో అంటే ఎట్లా? ఆ ఆశీర్వాదమునకు, ఆ జీవితము కొరకు నేను ఎలా జీవించాలి? ఇదిగో మంచి వైఖరి, సంబంధాల మధ్యన మంచి విధానము కలిగి ఉండు, మంచి ప్రతిస్పందనలు ఇవ్వు. నిన్ను కొడితే నువ్వు కొట్టేయడంగా, తిడితే తిట్టేయడంగా, దూషిస్తే దూషించడం కాదు. క్రీస్తు ఎలాగూ ప్రతిస్పందన ఇవ్వగలిగాడు, దూషింపబడి తిరిగి దూషింపబడలేదు. ఇలాంటి మాటలు. మూడవది, మంచి ప్రమాణాలతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి, ఇప్పుడు 7 విషయాలు చెప్పాను, 7 విషయాలతో కూడిన ఒక ప్రమాణాలు, విలువైన విషయాలతో జీవించు. నీ జీవితం వెంటనే ఎలా మారిపోతుంది, ఎలా చూడబడుతుంది? ఒక మంచి బిడ్డ అండి, మంచి వ్యక్తి, మంచి ఆవిడ. ఇలాంటి మంచి జీవితం జీవించి చూడు, ఆశీర్వాదానికి నువ్వు కారకుడు అవుతావు. ఇది మొదటి విషయం. ఇది నాన్న చెప్పబడినటువంటి లెసన్లో మాత్రమే. రెండవది బెనిఫిట్ ఏమిటంటే, దేవుడు నిన్ను దృష్టిస్తూనే ఉంటాడు. పెండమ్మనై ఉంటుండగా నీ కన్నులు నన్ను చూచి అంటే ఏమిటంటే, ఆయన చూడడం అంటే ఏమిటంటే, ఇలా నువ్వు జీవించగలిగితే ఆశీర్వాదమునకు వారసత్వం మాత్రమే కాదండి, దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు, అంటే నిన్ను కాపాడుతూనే ఉంటాడు అని దాని అర్థము. మూడో విషయం ఏంటో తెలుసా? ఇలా జీవించగలిగితే దేవుడు నీ ప్రతి ప్రార్థన కూడా వింటాడంట. ఇక్కడే రాయబడి ఉన్నది, నీ ప్రతి ప్రార్థన కూడా వింటాడంట. నాలుగో విషయం ఏంటో తెలుసా? ఇలా జీవించినంతకాలం కూడా నిన్ను దూషించిన వారు, నీ శత్రువులు, విరోధులు, ఎవరైతే నిన్ను నిందించిన వారు ఉన్నారే, వారందరూ కూడా సిగ్గుపడే విధముగా చేస్తాడంట. అది నాన్న నీ యొక్క ప్రవర్తనను బట్టే, అంటే ఈ మంచి జీవితమును బట్టి చివరి ఆ విషయం అదే రాయబడి ఉన్నది ఈ పత్రికలో. ఇట్టి నీ ప్రవర్తన బట్టి నీ విరోధులు ఎవరైతే ఉన్నారో, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, నిన్ను దూషించిన వారు ఎవరైతే ఉన్నారో, నిన్ను నిందించిన వారు ఎవరైతే ఉన్నారో, వారు నీ ముందు సిగ్గుపడతారు ఇలాంటి జీవితమును బట్టి. ఒకవేళ చదువుకుందాం, నేను చదువుతాను, బైబిల్ తీయండి చక్కగా, సరైన మాటలు. 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. సరైన వైఖరి అంటే అదే. రెండవది సరైన స్పందన అంటే, గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చెయ్యక దీవించడి. ఇది సరైన ప్రతిస్పందన. తర్వాత జీవమును ప్రేమించి మంచి దినములే మనం ఏమైనా చూడాలనుకుంటే చెడ్డదానిని పలుకకుండా, తన నాలుకను కపట మాటలు పలుకకుండా, ఇది మన జీవిత ప్రామాణికత, విలువైన విషయాలు, మన విధానాలు. ఆ చెడ్డ మాటలు పలకవద్దు, కపటమైన మాటలు కూడా పలకవద్దు. కీడు నుండి తొలగిపోదాం, మనం ఏం చేద్దాం? మేలునే చేద్దాం. మంచి ప్రామాణికత, అలాగే సమాధానం వెతకవలసినటువంటి మంచి విలువైన జీవితం ఇది. అలాగనే చూడండి 13వ వచనం, మనం మంచి విషయములపైనే ఆసక్తి ఉంచుదాము కానీ లోకపు విషయాలపైన ఆసక్తిని నిలిపేవారిగా ఉండవద్దు. తర్వాత మరొక వేళ 14వ వచనం, నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు మీరు భయపడకడి, కలవరపడకడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి అని. తర్వాత నిరీక్షణతో మనం ఉండాలని. ఆ క్రిందన ప్రతి వానికి కూడా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అని. అంటే మనం ఇలాంటి ప్రమాణాలతో మనము జీవించాలి. ఇలా జీవిస్తే మనకి ఏమవుతుంది అంటే చూడండి 12వ వచనం, ఆల్రెడీ 9వ వచనం చెప్పాను కదా, ఆశీర్వాదమునకు కారకులొకటికి మనము ఆశీర్వాదం వస్తుంది. రెండవది 12వ వచనంలో, ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటుందంట? అలాంటి నీతిమంతుల మీద ఉంటుందంట. దేవుడు చూస్తూ కాపాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపే ఉంటాయంట. ఒకవేళ ఇలా జీవించకుండా ప్రభువు ఆశీర్వదించు అని ఆ పాపాత్ములు ఎవరైతే ఉంటారో వారి వైపు దేవుని ముఖము చూడండి
ఆ ప్రభువు ముఖము కీడు చెయ్యి వారికి విరోధముగా ఉంటుంది. ప్రార్థనలు చేస్తారు, కీడు కూడా చేస్తే ప్రభువు వారి వైపు ఎలా ఉంటాడంట? విరోధముగా ఉంటాడంట. అంత మాత్రమే కాదు, చూడండి ఆ 16వ వచనం చివరి, అంటే 15, 16 కంబైన్ ఉన్నది, అక్కడ రాయబడిన చివరి మాట, యేసు క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వెయ్యి వారు ఏమవుతారంట? సిగ్గుపడతారు. చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉన్నది మంచి జీవితం జీవిస్తే. మంచి జీవితం జీవించడానికి చాలా కష్టముగా ఉన్నను, చాలా మంచి రిజల్ట్ ఉన్నది కదా. ఇదే ఈ దినాన సువార్త పాఠంలో కూడా ఈ పత్రిక ఎవరు రాశారో వారి జీవితంలో అదే చూడవచ్చు. అక్కడ సేమ్ అదే. యేసు ప్రభు వారు జనాలలో బోధిస్తున్నాడు. ఆ జనాలు యేసు ప్రభు మీద పడిపోతున్నారు. ఒకరిని నెట్టుకుంటున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే, అప్పుడే దోణిలు వస్తే ఆ దోణిలో సీమోనుదైనటువంటి దోణి కొంచెం లోనకి నడిపి దానిలో ఎక్కి ఆయన బోధ చేయడము మొదలుపెట్టాడు. అయిపోయింది. ఈయన బోధ చేస్తూ ఉంటే అప్పటికి ఇంకా వీరు శిష్యులు కాబడలేదు. సముద్రంలో చేపలు పట్టి వచ్చారు. వారి పరిస్థితి ఏమిటి అని నేను ఆలోచన చేశాను. వారు ఎట్లా ఉన్నారంటే, సత్తువ పోయిన వారిగా నాకు కనబడ్డారు. అంటే శక్తిని కోల్పోయిన వారిగా కనబడ్డారు. ఎందుకంటే వల విసరడం ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది తెలుసా? మరలా వల విసిరిన తర్వాత దాన్ని లాగడం, సముద్రంలో ఈదడం ఎంత ఎనర్జీ డ్రాప్ అవుతుందంటే శక్తిని కోల్పోయిన వారిగా నాకు కనబడ్డారు. రెండవదిగా ఓర్పు సహనమును కోల్పోయిన వారిగా కూడా కనబడ్డారు. వేశారు, ఒకసారి కాదు. ఓర్పు ఎందుకు కోల్పోయారంటే ఒకసారి వేశాడు, 2 సార్లు వేశారు, 3 సార్లు వేశారు. రాత్రంతయు కూడా మనం పాడాం కదా, నడిపించు నా నావ. రాత్రంతయు శ్రమ పడుతూనే ఉన్నారు, శక్తిని కోల్పోయారు. రెండవది వేసి వేసి చేపలేమి పడక విసుగుపోయి ఓర్పు సహనము కూడా కోల్పోయింది ఆ మనుషులకి. మూడవది నిరాశ నిస్పృహలతో ఉన్నారండి వారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చిన్న వంటలు చేసిన వారి దగ్గరికే మీరే ఇల్లు తడిగొడ్డ పెట్టి బట్టలు ఉతికి చిన్న వంట వండి అలా కూర్చున్నప్పుడు వెంటనే వచ్చి ఏదైనా పని చెప్తే ఎలా ఉంటుంది? ఆ జస్ట్ 1 గంట 2 గంటల వర్క్కి వెంటనే భర్త ఏదో బిడలేదో వచ్చి నా యూనిఫామ్ ఏది, నా బెల్ట్ ఏది, నా బండి కీ ఏది అంటే వారు ఒకలాంటి అగ్నిపర్వతంలాగా వచ్చేస్తూ ఉంటారు. అలాంటిది రాత్రంతా కూడా శక్తిని కోల్పోయిందయ్యా అలా ముగ్గురికి. వారేమో ఓపిక కూడా నశించిపోయింది, సహనం కూడా లేదు. వాడిని ఏమైనా కదిలిస్తే వాడు ఏమవుతాడో తెలియదు. నిరాశలో ఉన్నారు, కనీసం గుప్పుడు చేపలు కూడా పట్టలేదు. అలాంటి మైండ్ సెట్తో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మీ దోణిలను కొంచెము లోతుకు నడపండి. ఎలా రియాక్ట్ అవ్వాలా? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నేను ఎలా రియాక్ట్ అవుతాను? ఇప్పుడు దాకా మంచి జీవితం నేను చెప్పానే ముందు, మంచి అప్పటికే పేతురు, సీమోను అనబడుతున్న పేతురుకి యేసు ప్రభు వారితో కొద్దిపాటి పరిచయం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ అత్తను బాగు చేశాడు కదా ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఏదైతే నుండి ప్రభుత్వ యంత్రాంగంతో కానీ సమాజంతో వారు కానీ కుటుంబంతో వారు కానీ ఎవరితోనైనా సరే సరి అయిన వైఖరి కలిగి ఉండడం. అప్పటికీ కూడా అసహనములో నుండి నిరాశ నిస్పృహలో ఉంటున్న వ్యక్తి ఏమన్నాడంటే, ప్రభువా రాత్రంతయు కూడా మేము శ్రమపడి ఉన్నామయ్యా అని తెలియపరచు. అయినను నీ మాట చెప్పిన ఎంత చూడండి ఆ సంబంధాలకు విలువనిచ్చాడు ఆ మాటలో. ఆ సంబంధ ప్రతిస్పందన కూడా ఎలా ఉన్నది, ఎంతనే నేను చిరాకులో ఉన్నానని చెప్పి తిరిగి రేజైపోలేదు బీపీ తోటి. మొదటిగా ప్రభువా రాత్రంతా మేము వేసాం కానీ ప్రతిఫలం ఏమీ రాలేదని చెప్పినాను, అయినను నీ మాట చెప్పుననే. దేవుని మాట విన్నారు, విశ్వసించారు, విధేయత వహించారు. చక్కగా ఆ ప్రకారం మంచి ప్రతిస్పందన, సంబంధాల విషయంలో మంచి వైఖరి కలిగి ఉన్నారు, మంచి ప్రతిస్పందన కూడా కలిగి ఉన్నారు, మంచి ప్రామాణికతలు. బదులు ఇవ్వడానికి చూడండి ఎంత సాత్వికముతో భయముతో బదులు ఇచ్చారు. ఆ ప్రతిస్పందన చూడండి, ఆ విలువలు ఎలా ఉన్నాయంటే వెంటనే ఇంత గొప్ప వారు వలలు పిగిలిపోయే అంత ఆ చేపల రాసి పడగా, ఆ నావలు ఆ దోణిలు మునిగిపోయే అంత చేపల రాసి పడగగా అది చూచినటువంటి సీమోను అనబడుతున్న పేతురు జీవిత ప్రామాణికత చూడండి, వెంటనే తన జీవితం ఏంటో గుర్తించగలిగాడు. అద్భుత కార్యము చేసిన వాని ముందుట నేను ఎలాంటి వాడిని అంటే పాపిని, పాపాత్ముడను. ప్రభువా నేను పాపిని, నా యొద్ద నుండి దయచేసి నువ్వు వెళ్ళిపో. ఎంత ప్రమాణాలతో కూడిన మాటలండి. తనేంటో తను గుర్తించుకున్నాడు.
ఇంకా పశ్చాత్తాపం కలిగింది. ప్రభువా నువ్వు పరిశుద్ధుడివి, లేదా నువ్వు దేవుని కుమారుడు, నువ్వు మెస్సీవి, నువ్వు దేవునివి, ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. వెంటనే నేను అతనితో ఉండడానికి సరిపడేవాడను కాదు. ఎంత ఆలోచనలు ఆ విలువైనటువంటి విషయాలతో నిండుకొని ఉన్నది. వెంటనే భయపడక, సీమోను నిన్ను నేనేం చేస్తాను, పిలుపు, నిన్ను మనుష్యులు చేపలు పట్టేవాడినిగా కాదు, ఇక మీదట నిన్నేం చేస్తున్నాను, మనుష్యులు పట్టే జాలర్లుగా చేస్తున్నాను. ఎందుకు? ఆశీర్వాదమునకు కారకులు అవ్వడాలంటే మంచి జీవితం నీలో నాకు కనబడింది, మంచి వైఖరి ఉంది నీ దగ్గర, సంబంధాల మధ్యన ఎలా మెయింటైన్ చేస్తున్నావు, మంచి ప్రతిస్పందన ఇచ్చావు, మంచి ప్రమాణాలతో కూడినటువంటి విలువలు నీ జీవితంలో నాకు కనబడ్డాయి. వెంటనే నిన్నేం చేస్తున్నానంటే మనుషులు పట్టే జాలలుగా, అంటే ఆశీర్వాదమునకు కారకులుగా నిన్ను చేసేస్తున్నాను. నా సంఘమును నీ మీద కట్టేస్తాను, పరలోకపు తాళపు చెవి నీకు ఇచ్చేస్తాను. ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఇది నాన్న నీకంటూ కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దయతో ఆశీర్వాదాలు మీదే గురిపెట్టదు, కానీ వాటిని పొందుకునే విధంలో మంచి జీవితము, సరి అయిన జీవితము, ఉత్తమమైన జీవితం, మేలైన జీవితము ఎట్లా జీవించాలో ఈ దినం విన్నావు కదా, అలా జీవించు. అలా జీవించగలిగితేనే ఆశీర్వాదాలు అనేవి నీకు అనుగ్రహించబడతాయి. మీరందరూ అట్లా జీవిస్తారని నా యొక్క ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మంచి జీవిత దిశగా మిమ్మల్ని జీవింపచేసి ఆశీర్వాదాలకు వారసులుగా మిమ్మల్ని స్థిరపరచాలని నా కోరిక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీకు దయచేయను గాక. ఆమేన్.